అద్భుతమైన పరిప్రశ్న ఒకటి వచ్చింది. మనిషి చనిపోయే ముందు, ప్రాణం పోకముందే వాళ్ళని ఇంట్లోంచి బయట పెట్టాలి అని చెప్తారు. ఫ్రెండ్స్, నిజానికి మనిషి చనిపోయేటప్పుడు వాడిని ఇంట్లోంచి బయట పెట్టడం అనేది అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే ప్రాణం పోతూ ఆ వృద్ధుడు లేకపోతే వాళ్ళు భయంలో, టెన్షన్లో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చొని చక్కగా వాళ్ళకి ఇష్టమైన రూమ్లోనే వాళ్ళని ఉంచి గాలి వెలుతురు సోకేలా చేసి వాళ్ళ పక్కన కూర్చొని చక్కటి మ్యూజిక్ పెట్టి ఏడుపులు పెడబొబ్బలు లేకుండా ప్రేమతో మాట్లాడాలి. తులసి నీళ్ళు పొయ్యాలి. తులసి నీళ్ళు అని ఎందుకంటే దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట్లో తులసి నీరు పొయ్యాలని అర్థం. అయితే ఇది ఇప్పుడు కరోనా టైం కాబట్టి అలాంటి పనులు ఏం చేయకండి. మామూలుగా ఒక వృద్ధుడికి అంటే ఆ సింగిల్ జర్నీకి, నువ్వు వెళ్తున్న జర్నీకి మేము తోడు ఉంటామని, ఇంట్లో నుంచి ఊరు వెళ్ళే వాళ్ళకే రోడ్డు దాకా వెళ్ళి సాగనంపి బాబాయ్ కొట్టి మనం పంపిస్తాము. పైలోకాలకి వెళ్ళేవాడికి ఎంత బాయ్ కొట్టి చెప్పాలి చెప్పండి? దాన్ని తెచ్చి బయటపడేయకూడదు ఆ శవాన్ని. వాళ్ళు లేదండి, వాళ్ళకి తెలియదండి, కోమాలోకి వెళ్ళిపోయారండి, ప్రాణం పోలేదండి అంటారు. కానీ వాళ్ళకి అంతా తెలుస్తుంటుంది. అందుకని ఎప్పుడూ కూడా అలా చేయకండి. మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఆయన ఇంకా సెమీకోమాలోకి వెళ్ళిపోయారు. సెమీకోమాలోకి వెళ్ళి ఆయన ప్రాణం పోవడానికి కాస్త సమయం ఆసన్నమవుతుంది. చక్కగా ఆయన ధ్యానంలో కూర్చున్నాం మేమందరం. ఆయన నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. ఆయన తల నా ఒళ్ళో పెట్టుకుని ఆయనకి ఇష్టమైంది సిగరెట్ కాల్చడం ఇష్టం. ఆ సిగరెట్ వెలిగించి ఆయన నోట్లో పెట్టాను. అని 2 పీల్చాడు జాగ్రత్తగా. తర్వాత అన్నమయ్య పాటలు పెట్టాను. అవి చక్కగా రోజంతా పాడుతూనే ఉన్నాయి. ఎవరు మా ఇంటికి వచ్చినా అందరూ ఆ రూమ్లోకి వెళ్ళేసి మా నాన్నగారు ఉన్న రూమ్లో ధ్యానం చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు. చక్కగా ఆయన సుఖంగా, హ్యాపీగా, ప్రశాంతంగా శరీరం విడిచిపెట్టాడు. ప్రాణం పోయిందని డాక్టర్ వచ్చి డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు ఆయన్ని బయటికి ఐస్ బాక్స్లోకి పెట్టాం. కనుక ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా ప్రాణం ఇంట్లో పోకూడదు అని చెప్పిన సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం. ఎందుకంటే ప్రాణం లోపల పోతే భయం ఏంటంటే ఆత్మ లోపల తిరిగిద్దని. ఫ్రెండ్స్, బయట పోయినోడు లోపలికి రాలేడా? ఆత్మకి ఏమైనా గోడ అడ్డమా, డోర్ అడ్డమా, కంచె అడ్డమా చెప్పండి? కనుక ఏమీ కాదు. చనిపోయే వాళ్ళకి తోడుగా పక్కన ఉండి వాళ్ళకి బాయ్ ఇవ్వండి, సెండ్ ఆఫ్ ఇవ్వండి. డోంట్ వర్రీ, నువ్వు ముందు వెళ్ళిపోయి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయి, వెనక మేము వస్తాము, మళ్ళీ అందరం తిరిగి ఒక జీవితం ప్రయాణం సాగిద్దాము, పైలోకాలకి వెళ్ళి ఉన్నతంగా జన్మ తీసుకొని మన ఇంట్లోకి రా అని మీరు చక్కగా వాళ్ళ ప్రేమతో చెప్పండి. థ్యాంక్ యూ.